आचार्य। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। महोदय जी చెప్పండి। నిన్న మనము ఇత్సంజ్ఞ ప్రకరణంలో ఆది ఇంటుడవహ అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణ చూసాము। ఇప్పుడు ఇత్సంజ్ఞ ప్రకరణం ఇంకోటి షహ ప్రత్యయస్య అది చెప్పుకుంటామండి। ఇందులో ఇప్పుడు చెప్పిన వాటిలో సందేహం ఉంటే ఏమైనా చెప్పండి। అస్తు ఎవరండి ఏమైనా సందేహాలు ఉన్నాయా? లక్ష్మి గారు। అదే మహోదయ ఓష్టు రాలే ఎవరికి లేదు పెడదామని మీరు ఎవరికి ఇవ్వలేదు। ఓకే అండి ఇస్తున్నా అండి। అస్తు తో మనము ఇత్సంజ్ఞ ప్రకరణం చెప్పుకుంటున్నాము। ఇత్సంజ్ఞ ప్రకరణంలో నెక్స్ట్ సూత్రం ఏంటంటే షహ ప్రత్యయస్య। ఏంటండి? షహ ప్రత్యయస్య। ఇక్కడ పైన ఆది ఇంటుడవహ అనే సూత్రం నుంచి ఆది అనే పదానికి అనువృత్తి వస్తుందండి। ఈ అనువృత్తి ఎంతవరకు వస్తుందంటే 8వ సూత్రం వరకు వస్తుందండి। అంటే ఇక్కడి నుంచి ఆది శబ్దానికి అనువృత్తి వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఏవైతే వస్తున్నాయో ఆదిలో మాత్రం ఇత్సంజ్ఞ పేరు పెట్టబడుతున్నమాట। అది ప్రత్యయం ఉండాలి। ఆ ప్రత్యయానికి ఎందుకు షహ ప్రత్యయ ప్రత్యయానికి ఆదిలో ఉండేటువంటి షకారానికి అట్లా నియమాలు చెప్తామంట। ఆదిలో ఉండేటువంటి వాటికే ఇత్సంజ్ఞ పేరు పెట్టుకుంటాము। అవేంటో చూద్దామండి, గమనించండి। తో సూత్రం స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు, తీసుకోండి చూడండి। షహ ప్రత్యయస్య ఇది మనకు సూత్రం అండి। షహ ప్రథమ విభక్తి ఏకవచనము, ప్రత్యయస్య షష్ఠి విభక్తి ఏకవచనము। ఓకే, అనువృత్తి వస్తుంది పైనుంచి ఆది అనే పదానికి అనువృత్తి వస్తుంది, ఉపదేశే ఇత్ అనే పదానికి కూడా అనువృత్తి వస్తుంది। ఉపదేశే ఇత్ అనే పదానికి అనువృత్తి వస్తుందండి। ఇప్పుడు దీని అర్థం చూద్దాము। ఉపదేశే అంటే ఉపదేశం తెలుసుగా, 5 గ్రంథాల్లోంచి ఉపదేశే ప్రత్యయస్య ఆది, ప్రత్యయం కట్టిపడేశాడు। ఇప్పుడు ఉపదేశం ఏంటి? ఉపదేశం చాలా ఉన్నాయి, ధాతులు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, ప్రత్యయాలు ఉన్నాయి, ఆగమాలు ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి। కానీ వాటన్నిటిలోంచి మొత్తం కాకుండా ఇక్కడికి వచ్చేసరికి ఒక నియమం కట్టిపడేశాడు అన్నమాట। ఇక్కడ ఏ నియమం? ప్రత్యయస్య ఆది, ప్రత్యయానికి ఆదిలో ఉపదేశంలో ఎక్కడున్నాయి? ఏవైతే ప్రత్యయాలు విధించబడ్డాయో అది ఉపదేశంలో ఉండే గ్రంథాల నుంచి ఏ సూత్రంలో కానీ ప్రత్యయమని ఏదైతే ప్రత్యయం విధించబడిందో ఆ ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటి షకారానికి ఉపదేశ ప్రత్యయస్య ఆది షకార ఇత్సంజ్ఞకో భవతి। ఆది షకానికి ఇత్సంజ్ఞ అని పేరు వస్తుంది అన్నమాట। ఆది షకానికి వస్తుంది ఇత్ సంజ్ఞ అని పేరు వస్తుంది। సో ఈ సూత్రం చెప్తుంది ప్రత్యయానికి ఆదిలో షకారం ఉందనుకోండి, ప్రత్యయం ఆ ధాతుగా ఉండకూడదు, ఆగం ఉండకూడదు, ఆదేశం ఉండకూడదు, ప్రత్యయమే ఉండాలి। ఆ ప్రత్యయానికి ఆదిలో మూర్ధన్య షకారం ఉండాలి। మూర్ధన్య షకారం మాత్రం ఉంటే అప్పుడు దానికి ఇత్ సంజ్ఞ అని పేరు వస్తుంది। అందుకే ఉపదేశే ప్రత్యయస్య ఆది షకార ఇత్ సంజ్ఞకో భవతి, ఇత్ అని పేరు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది। ఉదాహరణ ఇచ్చారంటే ఇక్కడ నర్తకి, రజకి,
ఈ 2 ఉదాహరణలు ఇచ్చారండి. సో నర్తకి రజకి యొక్క ఉదాహరణలో షహ ప్రత్యయస్య అనే సూత్రం ప్రకారంగా షకానికి ఇది చేయడం వల్ల ఏ ప్రయోజనం కలిగింది, వాటి యొక్క రూపసిద్ధితో మనకు స్పష్టమవుతుందండి. నర్తకి రజకిలో షహ ప్రత్యయం వచ్చిందంట. ఉపదేశ ప్రత్యయ అంటే అర్థం ఏంటండి? ఉపదేశంలో ఇచ్చిన షకారానిక ఇది? ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం చెప్పుకున్నాం మన స్టార్టింగ్ లో. అష్టాధ్యాయి, ధాతుపాఠము, గణపాఠము, లింగానుశాసనము, పునాది 5 గ్రంథాలకు ఉపదేశం పేరు. మహర్షి ఉపదేశించిన 5 గ్రంథాలకు ఉపదేశం పేరు. అందులోంచి ఏ సూత్రం అయితే ప్రత్యయం విధించిందో ఆ ప్రత్యయం యొక్క ఆది ఉండాలి. ఉపదేశం కాకుండా వేరే గ్రంథంలోంచి వేరే అన్య ఆచార్యుల యొక్క ప్రత్యయం తీసుకొస్తే రాదు. మళ్ళీ వేరే వైయాకరణ ఆచార్యుల యొక్క వేరే వ్యాకరణలు చాలా ఉన్నాయండి, వారి యొక్క ప్రత్యయం ఉండకూడదు. ఉపదేశంలో మహర్షి ఉపదేశించిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో, ఏ సూత్రం అయితే ప్రత్యయం విధిస్తుందో ఆ ప్రత్యయంలో ఉండే ఆది షకారానికి మాత్రమే ఏమొస్తుంది? ఇది సంజయ్ పేరు వస్తుంది. అర్థమైందండి? అది ఉదాహరణ పరిశిష్టం చూడండి. గమనించండి. నర్తకి ఈ సూత్రం యొక్క ఉపయోగం ఇక్కడ ఎక్కడ వచ్చింది చూద్దాం. నర్తకి అంటే నృత్యం చేసేటువంటి బాలిక, కన్య, ఎవరైనా కావచ్చు. నర్తకి నాట్యం చేసేటువంటి స్త్రీ, నర్తకి స్త్రీలింగంలో ఉందన్నమాట. సో నర్తకి శబ్దం ఎలా తయారైంది? దానికి ధాతు తీసుకున్నారు నృతి గాత్ర విక్షేపే. ఏంటండి? నృతి గాత్ర విక్షేపే. నృతి గాత్ర విక్షేపే. గాత్రం విక్షేపే. గాత్రం అంటే శరీరం యొక్క అవయవాలను విక్షేపించడం, విశదీకరించడం, ఏదైనా తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. సో గాత్ర విక్షేప, శరీరం యొక్క విక్షేపంలో విశదీకరించే అర్థంలో ఈ ధాతు ఉంది. నృతి విక్షేపే. ఓకే. సో నృతి ధాతు అండి. సో ముందు నృతి ధాతుకు ఉపదేశ భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారంగా ముందు ధాత్సంజని పేరు పెడతాము. నృతికి ధాత్సంజని పేరు పెట్టిన తర్వాత ఉపదేశ అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా దానికి ఉపదేశంలో ఉంది నృతి, తీలో దీర్ఘీకారం ఉంది, అది అన్నాసికచ్చ అంట. దానికి ఇత్సంజని పేరు పెట్టాం. ఇత్సంజని పేరు పెట్టగానే దీర్ఘీకారానికి తస్య లోప, అదర్శనం లోప అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? నిరుత్తు మిగులుతుంది. ఏం మిగులుతుంది? నిరుత్తు మిగులుతుంది అన్నమాట. ఏం మిగులుతుంది? నిరుత్తు. నిరుత్తు మిగిలింది కదా, దానికి ధాతోహు. నిరుత్తు మిగిలిన తర్వాత అనుమతి లోపం చేస్తే నిరుత్తు మిగిలింది. ఇప్పుడు ధాతు అధికారంలోకి వెళ్ళిపోతాండి. ధాతు అధికారంలో ఉంది. ధాతు ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలో ఉన్నట శిల్పిని ష్వున్. ఏంటండి? శిల్పిని ష్వున్. శిల్పిని ష్వున్ అనే సూత్రం ప్రకారంగా ఈ సూత్రము ష్వున్ ప్రత్యయం తీసుకొస్తుంది. ఏ ప్రత్యయము? ష్వున్ ప్రత్యయం తీసుకొస్తుంది. చూడండి స్లైడ్ మీద. శిల్పిని ష్వున్ ఏమంటుందంటే, శిల్పవాచి. ఇక్కడ చూడండి స్లైడ్ మీద చూడండి. శిల్పిని ధాతోహు ష్వున్ ప్రత్యయో భవతి. శిల్పని కర్తరి వాచి. శిల్పిని ఇప్పుడు నాట్యం చేయడం ఒక శిల్పకళ కదా. శిల్పకళ అంతర్గతంలో వస్తుందండి. అది నాట్యం అనేది నృత్యం అనేది ఒక శిల్పకళ మాట, ఒక సంగీత అంతర్గతంలో వస్తుందన్నమాట. శిల్పకళ అంతర్గతంలో వస్తుందన్నమాట. అందుకే శిల్పిని కర్తరి వాచి. శిల్పిని అర్థంలో, కర్త అర్థంలో శిల్పిని వాచకం ఉంటేనా ధాతువు చేత ష్వున్ ప్రత్యయం వస్తుంది. అంటే శిల్పీకర్త అంటే నాట్యం కానీ సంగీతం ఇటువంటి అర్థం ఉంటే గిన అటువంటి సందర్భార్థంలో ధాతువు చేత ష్వున్ ప్రత్యయం వస్తుంది. ధాతోహో ష్వున్ ప్రత్యయో భవతి. ధాతువు చేత ష్వున్ ప్రత్యయం వస్తుంది. ఎందుకంటే ఇది నాట్యం చేసేటువంటి అని చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ష్వున్ ప్రత్యయం వచ్చింది. ష్వున్ ప్రత్యయం. అందుకే ఏమొస్తుంది? ఇప్పుడు నిరుత్తు ష్వున్ను, నిరుత్తు ష్వున్ను. ఓకేనా? స్వన్ ధాతు స్వన్ ప్రత్యయో భవతి శిల్పిని కర్తరి వాచ్య. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ష్వున్ ప్రత్యయం వచ్చిన నృత్యు ష్వున్ వచ్చింది కింద. ఇప్పుడు మన ప్రకృత సూత్రం వస్తుందండి. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు మన ప్రకృత సూత్రం వస్తుంది. వచ్చేమంటుంది ఇది? షహ ప్రత్యయస్య. ఏమంటుందండి? షహ ప్రత్యయస్య.
ఇదేమిటిది ప్రత్యయస్య ఆది, ఇదేంటి శృణ్ ప్రత్యయము, నిరుత్తు ధాతు. మనకు రెండు వేరు వేరుగా తెలిసిపోతుంది. నిరుత్తు అనేది ధాతువు, శృణ్ అనేది ప్రత్యయము. ఇప్పుడు ఈ ప్రత్యయంలో సూత్రం వచ్చింది పని చేయడం కోసం. ఏం పని చేస్తుంది? ప్రత్యయస్య ఆది షకారస్య, ప్రత్యయానికి ఆది షా ఉన్న శృణ్, మూర్ధన షకారం ఉంది ఆదిలో, దానికి ఇత్ సంజాని పేరు పెడతాను అని చెప్పి మన ప్రకృత సూత్రం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టేసింది. ఓకేనా? అందుకే శృణ్ వచ్చిందండి. ఆ శృణ్లో ఉండే ఆది అక్షరం మూర్ధన షకారానికి ఇత్ అని పేరు పెట్టాం. ఇత్ అని పేరు పెట్టగానే ఏమవుతుంది? తస్య లోపః అదస్య లోపః చేసేస్తాం. అలాగే అంతిమ నకారానికి మాత్రం హలంత్యం సూత్రం, హలంత్యం అనే సూత్రం చేత అయిపోతుంది. అంతిమ శృణ్లో ఉండే అంతిమ నకారానికి హలంత్యం అనే సూత్రం చేత ఇత్తని పేరు పెడతాం. ఇత్తని పేరు పెట్టిన తర్వాత తస్య లోపః అదర్శనం లోపః చేసేస్తాము. అప్పుడు ఏం మిగులుతుంది? ఊ మిగులుతుంది. శృణ్లో ఆది షకారం వెళ్ళిపోయింది, అంతిమ నకారమో హలంత్యం అనే సూత్రం చేత మనం ఇత్సంజయ్ అని పేరు పెట్టి లోపం చేసేసాము. ఇప్పుడు ఏమింది? నిరుత్తు ఊ, నిరుత్తు ఊ మిగిలిందంట. ఇప్పుడు ఈ స్థితిలో ఊ అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పక్కన ఉంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం ప్రకారంగా యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం ప్రకారం ఏమవుతుంది? దానికి అంగ సంజయ, ప్రత్యయం పక్కన ఉంటే ముందుకు అంగ సంజయ పేరు వచ్చేస్తుంది. మనకు తెలిసిన విషయమే. ప్రత్యయం పక్కన ఉంటే ముందు అంగం అయిపోయింది. అంగం పేరు పెట్టాం కాబట్టి అంగస్య ఇదం అధికార సూత్రం. అధికారంలోకి వెళ్ళి తీసుకుంటాము. అధికారం ఏముందంటే ఇవన్నీ ఇవ్వలేదు, మనం ముందు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా చెప్పేస్తున్నాము. ఇక్కడ యువోర నాకౌ, అందుకే కేవలం ఇక్కడ మీకు తెలియజేయడం కోసం చెప్పాను. అంగ సంజయ్ అయిపోయింది, మళ్ళీ అంగాధికారంలోకి వెళ్ళాం. అంగాధికారంలో ఏముంది? యువోర నాకౌ. ఏంటండి? యువోహ్, యువోర నాకౌ. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, యువోహ్ అనాకౌ. యువోహ్ అనాకౌ ఏమంటుంది? యుశ్చ ఉశ్చ యువు తస్య యువోహ్. ఇక్కడ చూడండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు దీనికి స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. అంగ సంబంధినో యు వు, అంగ సంబంధినో చెప్పినప్పుడు అంటే అంగ సంబంధి, అంగ సంబంధి కార్యమై ఉండాలన్నమాట. అంగ సంబంధి కార్యమేనా అంటే ఏ ప్రత్యయాన్ని ఆధారం చేసుకొని ముందుకు అంగ సంజయ్ అని పేరు పెట్టామో దాన్ని అంగ సంబంధి అంట. అంటే అంగానికి నిమిత్తం, దీన్ని అంగ సంబంధి. ఎందుకంటే ఊ కారణం చేతనే శిల్పిని శృణ్ ప్రత్యయం కదా, ఆ శృణ్ ప్రత్యయానికే అనుబంధ లోపం చేస్తే ఏం మిగిలింది? ఊ మిగిలింది మనకు. ఆ ఊ ప్రత్యయం, ఆ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టే ముందు దానికి అంగం అని పేరు వచ్చిందన్నమాట. అంటే అంగం అని పేరు పెట్టడానికి నిమిత్తం సంబంధం ఉందన్నమాట. అంగం అని పేరు పెట్టాలంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యేకం ప్రత్యయే పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అంటుంది. ఇది ప్రత్యయం కాబట్టే అంగం అని పేరు వచ్చిందాం. అంటే అంగ సంజ్ఞ అని పేరు పెట్టడానికి ఇది సంబంధం, అంటే నిమిత్తమైంది, సంబంధమైంది కాబట్టి అంగ సంబంధి అనమాట. కాబట్టి అటువంటి అంగ సంబంధి యు గాని ఊ గాని ఉంటే, ఇక్కడ యు ఉందా ఊ ఉందా? మనకు ఊ ఉంది, రెండు ఉన్నాయి, ఏదో ఒకటి ఊ ఉండి ఇత్యేతయో స్థానే యథాసంఖ్యం, క్రమంగా ఏమొస్తాయంటే యథాసంఖ్యం క్రమంగా అణ అక ఇత్తి ఏతౌ ఆదేశో భవతః. యు ఊ రెండు ఉన్నాయి, అక్కడ కూడా అణ అక క్రమంగా తీసుకోవాలి. యు మొట్టమొదటి దానికి అణ మొట్టమొదటి, ఇక్కడ ఊ రెండో దానికి ఇక్కడ అక రెండవది, క్రమంగా ఇతి ఏతౌ ఆదేశో భవతః. ఎందుకంటే అంగ సంబంధి ఇక్కడ మనకి ఏమింది? శృణ్లో ఊ మిగిలింది. ఆ ఊ ఎన్నో స్థానం? రెండో స్థానం ఉంది. కానీ కదా ఇక్కడ అన అక, అక రెండో స్థానం అక పెట్టుకుంటాం. అంటే ఊ స్థానంలో అక ఆదేశం వస్తుంది. యువోల నాక అనే సూత్రం ప్రకారంగా అంగ సంబంధిని ఊ స్థానే అక ఇతి అయం ఆదేశో భవతి. అంగ సంబంధిని ఊ స్థానే అక ఇతి అయం ఆదేశో భవతి అని చెప్పి మనము ఆదేశం చేసుకుంటామండి. ఓకేనా? అంటే అక ఆదేశం వస్తుంది, అక ఆదేశం వస్తుంది మనకు. అస్తు, అందుకే నిరుత్తు అక, నిరుత్తు అక వచ్చిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, పరిశిష్టనకు వచ్చండి. నిరుత్తు అక, ఇక చూడండి నిరుత్తు అక. ఇప్పుడు ఈ స్థితిలో ఈ నిరుత్తు అక అంటున్నారా, ఇది అక అనేది సరే ముందు అక అనేది ప్రత్యస్థానంలో వచ్చింది. ఇక శృణ్ ప్రత్యయం ఏంటి? సార్వధాతుకమా ఆర్ధాతుకమా? సార్వధాతుకం కదండి. తింగిషిత్ సార్వధాతుకం, ఆర్ధధాతుకం శేష. ఏమొస్తుంది? ఆర్ధధాతుకం సార్వధాతుకమా? ఆర్ధాతుకం ఎందుకండి? ఇప్పుడు షిట్ ఉంది కదా, ఎవరు చెప్తున్నారు కదా ఇక్కడ
షీ లేదు కదండి. ఇది షకారంగా ఆచార్య మూర్ధన్య మూర్ధన్య షకారం. మూర్ధన్య షకారం అంటే ఉండి ఇత్తే కదా, షకారం ఇత్తి చేసాము. తాళవ్య షకారం అయితే అవుతుంది కదా. తాళవ్య షకారం ఉండాలి. లసక్కువ తద్దితే క్షమ్యతాం. షిత్ షా ఇత్యస్య స షిత్. తింగ్ షిత్ శంఖంలో ఉండే షకారం తాళవ్య షకారం ఉండాలి. ఏ ప్రత్యయంలో తాళవ్య షకారానికి ఇత్తి చేసామో అటువంటి ఇత్తుకి మాత్రమే, ఇత్తు ప్రత్యయానికి మాత్రమే సార్వధాతుక సంజ్ఞ అని పేరుస్తుందండి. ఓకేనా? సో ఇది షిత్ కాదు, షిత్ మూర్ధన్య షకారం అన్నమాట. కాబట్టి ఇక్కడ రాదు. కాబట్టి తింగ్ షిత్ భిన్నమైంది కాబట్టి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం ప్రకారంగానే దీనికి ఆర్ధధాతుకం పేరు. కాబట్టి ఆర్ధధాతుకం పేరు ఉంది కాబట్టి పుగంత లఘు పదస్య చ అనే సూత్రం వచ్చేసి ఆర్ధధాతుకే పదతః పుగంతస్య లఘు పదస్య చ. పుగంతం కానీ లఘు పదం కానీ, ఇక పుగంతం లేదు కానీ లఘు పదం ఉంది కదా. లఘు పదం అంటే లఘు అక్షరం ఉపదాలో ఉంది. ఏ ధాతువుకైతే ఏ అంగానికైతే లఘు ఉందా, లఘు అంటే ఏమిటి? హ్రస్వం లఘు, హ్రస్వాక్షరానికి లఘు అని పేరు. సరే, హ్రస్వం లఘు అక్షరం ఎక్కడ ఉండాలంట? ఉపధాలో ఉండాలంట. లఘు అక్షరం ఎక్కడ ఉండాలంట? ఉపధాలో ఉండాలంట. లఘు అక్షరం ఎక్కడ ఉండాలి? ఉపధాలో ఉండాలి అన్నమాట. లఘు అక్షరం ఎక్కడ ఉండాలి? ఉపధాలో ఉండాలన్నమాట. ఇక్కడ ఉంది కదా నిరుతు ధాతు. ఏ ధాతు? నిరుతు ధాతు కాబట్టి రుకారము లఘు అనేది హ్రస్వాక్షరం లఘు అక్షరం అంట. హ్రస్వాక్షరం ఏంటి? లఘు అక్షరం. ఇక చూడండి, నిరుత్తులో ఉపదా ఏంటి? ఉపదా అంటే ఏమిటి? ముందు అలోంత్యాత్ పూర్వ ఉపదా, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదా అంటాము. ఇక్కడ ఏంటి? నిరుతు ధాతులో ఉపదా తకారం పొల్లు అంతిమ అక్షరం, అంతిమ వర్ణానికి ముందున్న వర్ణం రు, నిరులో ఉండే రుకారం, దానికి ఇత్ సంజ్ఞ అని క్షమ్యతాం ఉపదా అని పేరు వస్తుందన్నమాట. ఓకేనా? ఆ ఉపదాకి లఘు ఉపదా, అది ఉపదా ఉంది. ఉపదా అంటే దీర్ఘం ఉండొచ్చు, హ్రస్వం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. కానీ ఇక్కడ ఏం బంధించాడంటే ఇక్కడ లఘు ఉపద, పుగంత లఘు పదస్య చ, లఘు ఉపద ఉండాలంట. దీర్ఘ ఉపద అంటే రాదు. దీర్ఘ ఉపద అంటే రాదంట. లఘు ఉపద మాత్రమే ఉండాలి. అంటే రస్వాక్షరం ఉంటే, రస్వాక్షరం ఉంటేనే అప్పుడు గుణం అవుతుంది. ఓకే, తో లఘు కూడా ఉంది, పక్కన ఆర్ధాతుకు పక్కన ఉంది. కాబట్టి ఆర్ధాతుకే పరతః అంగస్య ఉపదాయాః, కస్య ఉపదాయాః? లఘు ఉపదాయాః. లఘు ఉపదాయాః గుణో భవతి. లఘు ఉపదాకి ఏమవుతుంది? గుణం అవుతుంది. తో గుణం అవుతుంది చెప్పే, గుణం ఏమవుతుంది? రుకార స్థానంలో రుకార స్థానం గుణం అవుతుందండి. రుకి గుణం ఏమవుతుంది? రుకి గుణం ఏమవుతుంది? గుణం అంటే ఏమిటి? గుణం అనగానే ఆ ఏ ఓ ఇది ఏతేషాం వర్ణానాం అంగ సంజ్ఞ భవతి. తో గుణం ఈ మూడు వర్ణాలు వచ్చాయి. కానీ రుకార స్థానంలో గుణం ఏముంది? రావాలండి. అది వస్తుంది. అది వస్తుంది. ఎవరు చెప్పారు? పురంధ్రపరః వచ్చి చెప్పింది. నువ్వు ఎప్పుడన్నా కానీ రుకార స్థానంలో గుణం చేసుకున్నా, వృద్ధి చేసుకున్న వెంటనే ఉరంధ్రపరః వచ్చి ఆ రపరో భవతి, రకారం పరంగా వస్తుంది. నువ్వు ఇవన్నీ చేసుకో. రుకార స్థానంలో ఎప్పుడు గుణము చేసినా, వృద్ధి చేసినా ఖచ్చితంగా ఉరంధ్రపరః అనే సూత్రం వచ్చేసి ఉరువర్ణస్య స్థానే అన్ ప్రసజ్యమానే. ఇప్పుడు ఉపదాలే ఉంది, రు ఉంది. ఆ రుకార స్థానం ఏం ప్రసిద్ధమానమైంది? గుణం ప్రసిద్ధమానమైందా? ఆ గుణంలో ఆ ఉందా? ఆ ఉంది కదా. ఆ ఏ ఓ ఈ మూడు వర్ణాలకు గుణం అని పేరు. అందులో ఆ ఉంది కదా. ఆ అనే అక్షరం అన్ ప్రత్యాహారంలో వస్తుందా? ఆ అనే అక్షరం అన్ ప్రత్యాహారంలో వస్తుందా? ఆ ఈ ఉన్ ఉంది కదా, మొట్టమొదటి అక్షరం ఉంది అంటే అన్ ప్రత్యాహారంలో ఉంది. కాబట్టి రువర్ణ స్థానంలో ఎప్పుడు అన్ ప్రసిద్ధమానమైన అంటే అన్ ప్రాప్తమైన అనుకోండి, వెంటనే రపరో భవతి. అది ఆ అన్ ప్రసిద్ధమైన వర్ణానికి ఆ కావచ్చు, ఈ కావచ్చు, ఊ కావచ్చు, ఈ మూడు వర్ణాలు ఏ వర్ణం వచ్చినా ఇక్కడ మనకి ఆ వచ్చింది. ఆ ఏ వర్ణం వచ్చింది దాని పక్కన రకారం రేపాన్ని పక్కన చేరుస్తుంది. రేపము పక్కన వస్తుందన్నమాట. అందుకే ఏమైపోయింది? అర అయిపోతుంది అన్నమాట. ఉరంధ్రపరః అనే సహాయం చేత అర అయిపోతుంది. రుకి గుణము అర అయిపోతుంది. అందుకే నర్ అయిపోయింది. రుకి అర చేస్తే నర్ అయిపోయింది. నర్త్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? నర్త్. నా హలంత అయిపోతుంది. నాలో ఉండేటువంటి రుకారానికి మాత్రమే, నాలో ఉన్నటువంటి రుకారానికి మాత్రం ఏం చేసామండి? అది చేసామండి. నాలో ఉండే రుకారానికి అది చేసాం. అందుకే నర్త్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? నర్త్ అక,
నర్త్ పక్కన అక ఎలా ఉందో అలాగే ఉంది, నర్త్ అక. ఇప్పుడు ఈ స్థితిలో ఇంకోటి ఏమొచ్చిందంటే షిద్ గౌరాదిభ్యశ్చ. ఏంటండి? షిద్ గౌరాదిభ్యశ్చ. చూడండి ఇక్కడ షిద్ గౌరాదిభ్యశ్చ ఇదేమంటుంది? షా ఇత్ యస్య సా షిత్. ఎక్కడైతే ఏ ప్రత్యయంలో అయితే షకారానికి ఇత్తు చేశావో, లేదా గౌరాదయశ్చ, ఇంకా గౌరాదిగణంలో ఉండే శబ్దం ఉందనుకోండి, అంటే గౌరాదిగణంలో ఉండే శబ్దానికి పక్కలో కానీ ఏ ప్రత్యయంలో అయితే షకారానికి మూర్ధన్య షకారం ఇత్తు చేసామో అటువంటి ప్రత్యయం కానీ ఉంటే అటువంటి ప్రత్యయం చేత లేదా గౌరాదిగణంలో ఉండేటువంటి శబ్దాల చేత నేను స్త్రీలింగంలో స్త్రీయాం గీస్ ప్రత్యయో భవతి. స్త్రీలింగ అర్థంలో ప్రాతిపదికానికి పక్కలో గీష్ ప్రత్యయం తీసుకొస్తాను అని చెప్పిందన్నమాట. చూడండి అర్థము. షిద్భ్య అంటే ఎక్కడైతే షకార ఇతి చేసామో అటువంటి షిద్భ్య ప్రాతిపదికేభ్య అంటే షకారం ఇత్తుటువంటి ప్రాతిపదికం చేత, లేదా గౌరాదిభ్యశ్చ గౌరాదిగణంలో ఉన్నటువంటి శబ్దాల చేత. గౌరాదిగణంలో ఉన్నటువంటి శబ్దాన్ని ప్రాతిపదిక అండి, అందుకే గౌరాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్య స్త్రీయాం స్త్రీలింగంలో స్త్రీలింగానికి చెప్పడం కోసము గీష్ ప్రత్యయో భవతి. ఏం ప్రత్యయం వస్తుందంట? గీష్ ప్రత్యయో భవతి. షిత్ అయిపోయిన షిత్ ప్రత్యాంతమే ఉండాలంట, అంటే షిత్ అయినటువంటి ప్రాతిపదికం. అటువంటి ప్రాతిపదికము ఆ ప్రాతిపదికంలో షకారం గిత్తి చేసి ఉండాలి. ఇక్కడ మనకు గీష్ శృణ్ ప్రత్యయంలో షకారం గిత్తి చేసాం కదా, శృణ్ ప్రత్యాంత. జీ వినిపిస్తుందండి? ఇప్పుడే వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తోందండి. క్షమ్యతాం. జీ పరిశిష్టం చూడండి. ఇక్కడ షిద్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా ఏ ప్రత్యయంలో అయితే షకాయితి చేసాం అటువంటి ప్రత్యయ అనేది శిల్పిని స్పుని కదా. ఈ శిల్పిని స్పుని ఏ అధ్యాయంలో ఉందండి? 3వ అధ్యాయంలో ఉంది కదా, 4వ అధ్యాయంలో ఉందా? 4వ అధ్యాయంలో ఉందనుకుంటున్నాను. 3వ అధ్యాయంలోనే ఉంది. 3వ అధ్యాయం అయితే కృత్ ప్రత్యయం. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ తద్దిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ కాబట్టి ఇది షిత్ ప్రత్యయ అటువంటి ప్రాతిపదికము. ఆ ప్రాతిపదిక షకారం తీసేవాడు. అంటే షిత్ ప్రాతిపదికానికి పక్కలో స్త్రీలింగాన్ని చెప్పడం గీస్ ప్రత్యయం వచ్చిందండి. అందుకే నర్త్ కలిపేసి నర్త్ అక్ నర్త్ తకార హలంతం కాబట్టి పక్కన అక ఉంది, నర్తక అయిపోతుంది. నర్తక నర్తక ప్లస్ గీష్, నర్తక ప్లస్ గీష్ వచ్చింది. నర్తక అనే ప్రాతిపదిక పక్కలో గీష్ ప్రత్యయం వచ్చింది అన్నమాట. ఏమొచ్చింది? గీష్ ప్రత్యయం వచ్చింది. ఓకేనా? तो गीस का अनुबंध लोप చేస్తే ఏమవుతుంది? హలంత్యం షకారం వెళ్ళిపోతుంది, గీ మిగులుతున్నమాట. ఆ గీలో కూడా లషక్వ తద్దితే ప్రకారంగా ఆది గకారం వెళ్ళిపోతుంది.
అప్పుడు ఓన్లీ ఈ మిగులుతుంది అన్నమాట. అందుకే నర్తక ప్లస్ ఈ, నర్తక ప్లస్ ఈ, నర్తకాల అక్కడ నర్తక పూర్తిగా ఉంది ప్లస్ ఈ ఉంది, నర్తక ప్లస్ ఈ. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో యచిభం, యచిభం అనే సూత్రం వచ్చి వస్తుంది. యకారాది అజాది ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. యకారాది అజాది ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. యకారాది అజాది క్షమ్యతాం, యకారాది అజాది ప్రత్యయ పూర్వస్య భా సంజ్ఞా భవతి. అంటే ఇక్కడ యకారాది అజాది ఏ ప్రత్యయం ఉంది? యకారాది ప్రత్యయం ఉందా, అజాది ప్రత్యయం ఉందా? అజాది. అజాది. అజాది అంటే ఏమిటి? అచ్చు ఆదిలో ఉంది. ఈ అనే అచ్చే కదా, ఆదిలో ఉంది. ఎవరికి ఆదిలో ఉంది? ప్రత్యయానికి ఆదిలో ఉంది. ప్రత్యయానికి ఆదిలో ఉంది. ఆది అంటే కనీసం రెండు ఉన్నాయి కదా, ఆది ఎక్కడ ఇప్పుడు ఒకటే ఉంది కదా, అప్పుడేం చేస్తాం? ఆది అంటున్నా అంటే అంతం కూడా ఉంటుంది, ఆది అంటాం. మరి ఇక్కడ ఆది లేదు కదా, ఒకటే వదనం కదా, ఆది ఎట్లా అంటున్నాం? ఆద్యంత వదే కస్మిన్ అస్తు ఉత్తమం. ఆద్యంత ఒకటిన్నా రెండున్నా అదే ఆది అనుకోవాలి. అంతిమ అవసరమైతే అది కూడా అంతిమ అనుకోవాలి. ఎక్కడ అవసరమైతే అదే ఆది అనుకుంటాం, అవసరమైతే అదే అంతిమ అనుకుంటాం. ఆద్యంత వదే కస్మిన్ ఏకస్మిన్ ఆద్యంతవత్ వ్యవహారో భవతి. ఒకటే ఉన్నప్పుడు అదే ఆది అనుకోవాలి, ఒకటే ఉన్నప్పుడు అదే అంతిమ అనుకోని ప్రయత్నం చేసుకోవాలి. ఇక్కడ పని చేసుకోవాలి మనం. ఇక్కడ అచ్చన్ ఈ ప్రత్యయం తీసుకోవచ్చు. అనుబంధంలో ఈ ఒకటే ఉంది, కొన్ని చోట్ల రెండు ఉంటాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ మనం ఈ అజాది ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి ముందుకు అంగ సంజ్ఞాని పేరు వచ్చేసింది. అంగ సంజ్ఞాని పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి, సర్వనామస్థానే పరతః యకారాది అజాది ప్రత్యయ పూర్వస్య అంగ భా సంజ్ఞా భవతి అని చెప్పి ఇక్కడ చూసి సర్వనామస్థానే భిన్నే స్వాదౌ యకారాదౌ అజాదౌ చ ప్రత్యయ పరతః. స్వాదం అంటే స్వాది ప్రత్యయాలు, లేదా యకారాది ప్రత్యయాలు, లేదా అజాది చ ఇంకా అజాది ప్రత్యయాలు కానీ ఏదో ఒకటి ఉంటేనా పూర్వం భా సంజ్ఞం భవతి. ముందున్న దానికి భా సంజ్ఞ అని పేరు వస్తుంది. ఓకేనా? యచిభం అనే సూత్రం ప్రకారం. ఓకే, సో అందుకే ఇక్కడ అజాది ప్రత్యయం ఉంది కాబట్టి మనకు భా సంజ్ఞ వచ్చింది. ఎవరికి? నర్తక అనే ప్రాతిపదికానికి భా సంజ్ఞ అని పేరు పెట్టాం. భా సంజ్ఞ అని పేరు పెట్టి ఏం లాభం వచ్చింది? ఏమవుతుంది? ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య భస్య, ఇవర్ణాంతస్య అవర్ణాంతస్య భస్య ఈకారే తద్దితే చ పరతః. ఈకారే తద్దితే చ, ఈకారం కానీ తద్ది ప్రత్యయం కానీ పక్కన ఉంటే, ఈకారం పక్కన ఈకారం పక్కన ఉందా, తద్ది ప్రత్యయం పక్కన ఉందా? ఈకారం పక్కనే ఉంది. ఈకారం పక్కన ఉంది కాబట్టి మనము ముందున్నే అకారానికి ఇవర్ణం కానీ అవర్ణం కానీ, ఇక్కడ ఇవర్ణం లేదు అవర్ణం ఉంది, అవర్ణానికి అంటే అకాలో ఉండే కాలో ఉండే అకారానికి మనము లోపం చేసుకుంటాం. ఎస్సే ప్రకారంగా లోపం చేసుకుంటాం. లోపం చేస్తే ఏమవుతుంది? నర్తక్ ప్లస్ ఈ, నర్తక్ కా హలంతం వచ్చింది కాబట్టి వెంటనే ఈ వచ్చేసి కలిపి అతిహీనం పరైన సంయోజ్యం. ఇప్పుడు కకారం అతితో హీనమైంది, అందుకే పరైన సంయోజ్యం పక్కన ఈ వచ్చి కలిసిపోతుంది. అందుకే నర్తకీ స్త్రీలింగ శబ్దం వచ్చేసింది. ఓకేనా? నర్తక్ ఈ కాసేపు అట్లా పక్కన కలపొద్దు, పక్కన పెడదాం. ఇక్కడ మన ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం అయిపోయింది. ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం ఏం చేసుకున్నాం మనం? ప్రకృతి సూత్రం యొక్క ప్రయోజనం ఏం చేశాం? సహ ప్రత్యయస్య అక్కడ ఓకే అండి, ఇటు చేసాం. ఆ ఇటు చేయడం వల్ల లాభం ఏమవుతుంది మనకు? శిల్పిని కాదు, శిల్పిని స్పుని కాదు, అది ప్రత్యయం వచ్చింది. శిల్పిని వాచి అర్థంలో వచ్చింది. కానీ డైరెక్ట్ గా ఉపయోగం ఏంటంటే షిద్ గౌరాదిభ్యశ్చ, షకారం గిత్తి చేసాం కానీ షిద్ గౌరాదిభ్యశ్చ తోటి స్త్రీలింగంలో గీస్ ప్రత్యయం వచ్చింది. అది ప్రయోజనం మనకు. ఏమొచ్చింది? షిత్ గౌడ ఉన్న షిద్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా గీస్ ప్రత్యయం వచ్చింది. అది ముఖ్య ప్రయోజనం. ఓకేనా? అస్తు. సరే, ఇప్పుడు నర్తక్ ప్లస్ ఈ అలా ఉన్నాయండి. ఇప్పుడు ఈ స్థితిలో అచో రహాభ్యాం ద్వే అని సూత్రం వచ్చిందండి. ఏంటంటే అచో రహాభ్యాం ద్వే, చూడండి స్లైడ్ మీద కనిపిస్తుంది. 8, 4, 45వ సూత్రం. అచో రహాభ్యాం ద్వే ఇదేమంటుంది?
ముందు రహాభ్యం అని చూడండి, సమాసం చూడండి. రశ్చ హశ్చ రహౌ, రశ్చ హశ్చ రహౌ, తాభ్యాం రహాభ్యాం, తాభ్యాం రహాభ్యాం. ఓకే, ఇది రా హాను రహాభ్యం అని చెప్పారు. ఇప్పుడు చూద్దాం. అచ ఉత్తరవు అంటే అచ్చుకి ఉత్తరంగా, అంటే అచ్చుకి పక్కన. అచ ఉత్తరవు యౌ రేప హకారు, రేపం గాని హకారం గాని. అచ్చు ఉత్తరం ఏ ఉండాలట, అచ్చుకి పక్కనే ఉండాలి, రేపం గాని హకారంగా ఉండాలట. అచ ఉత్తరవు యౌ రేప హకారు, అకారానికి అంటే అచ్చుకి పక్కన రేపం గాని హకారం గాని ఉంటే మళ్ళీ తర్వాత ఉండాలి తాభ్యాం ఉత్తరస్య, ఆ రేపానికి హకారం కూడా, రేపం గాని హకారం ఏదో ఒకటి దానికి పక్కలో కూడా మళ్ళా రేప హకారం, తాభ్యాం ఉత్తరస్య, ఆ రెండింటికి కూడా పక్కన మళ్ళా తాభ్యాం ఉత్తరస్య యరహ, ఏది ప్రత్యాహారం ఉంటే ఏముండని చెప్పండి. తాభ్యాం ఉత్తరస్య యరహ, యరో అంటే యరహ, ఏది ప్రత్యాహారం. ఏది ప్రత్యాహారం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? హయ వరట్లో ఉండే యాంచి మొదలుకొని హా యా, యాంచి మొదలుకొని షా షా సర్ ఇంతవరకు అండి. షా షా సర్ వరకు యాకి రాకి మధ్యలో ఉన్నటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఏది ప్రత్యాహారం అంటాము. ఆ ఏది ప్రత్యాహారం ఏ వర్ణం ఉన్నా కూడా అది ద్వే భవతః, ద్వే భవతః, వా భవత, వా అంటే వికల్పంగా వస్తాయి. ఆ ఏది వర్ణం అంటే ఏది ప్రత్యాహారం వర్ణం ఏ వర్ణం ఉన్నా కూడా అవి రెండు, ఏ వర్ణం ఉంటే అది రెండుగా రాస్తాం. ద్వే భవత, రెండు అయిపోతాయి అన్నమాట. ఏమవుతాయండి? రెండు అక్షరాలుగా మారిపోతాయంట, డబల్ అయిపోతాయి. అది ఇలా వికల్పం, నిత్యంగా కాదు, వికల్పం ఒకసారి అవుతుంది ఒకసారి కాదు. అర్థమైందా? ముందు అచ్చు ఉండాలి, అచ్చుకి పక్కన రేపంగానే హకారంగానే ఉండాలి. మరి దానికి పక్కనే ఉండాలి, దాని పక్కన ఏదు వర్ణం ఉండాలి, అంటే ఏదు ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణమే ఉండాలి. అప్పుడు ఆ వర్ణానికి డబల్ చేస్తాము, ద్వే భవతః, రెండు అవుతాయి. అర్థమైన సూత్రము. అచో రహాభ్యాం, అచ పంచమీభక్తి, రహాభ్యాం పంచమీభక్తి, రెండు సార్లు పంచమీభక్తులు ఇక్కడ. అంటే అచ్చుకి పక్కన ఏముండాలి? రహాభ్యాం, రా గాని హా గాని ఉండాలి. తర్వాత దాని పక్కన కూడా ఉండాలి యరహ, అది పైన అనువృత్తి తీసుకుంటాం యరహ అని చెప్పి. యరహ అంటే ఏది ప్రత్యాహారంలో ఉండే వర్ణము, ఆ ఏది ప్రత్యాహారం ఉండే వర్ణానికి ఏమవుతుంది? ద్వే భవతః, రెండు అవుతాయి, అంటే డబల్ అవుతాయి అని ఈ సూత్రం యొక్క అర్థం చెప్పింది. ఇప్పుడు చూడండి మనకు ఏది ఉందో లేదో ముందుకు వచ్చేసింది. మహోదయ, ఇది ఎర్ర ప్రత్యాహారం అంటే హయవరత్ దగ్గర నుంచి తీసుకోవాలండి. హాని వదిలేసి యా నుంచి స్టార్ట్ అవుతుంది. యా నుంచి మొదలుకొని షా షా సర్ లో రేపం వరకు తీసుకోవాలి. ఓకేనా? ఆ యాకి రాకి మధ్యలో ఉండే వర్ణాన్ని దాన్ని ఏది ప్రత్యాహారం అంటాం. ఏది ప్రత్యాహారం ఉండే వర్ణాలు ఏదో ఒక వర్ణం ఉంటే ఆ వర్ణానికి మాత్రమే, ఈ ఏది ప్రత్యాహారంలో లేని వర్ణం వచ్చిన దానికి రెండు కావు. మళ్ళా స్పష్టంగా ఏదో వర్ణం ఉంటేనే, అంటే ఏదో ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉంటేనే ఆ ఏదో ఒకటే ఉంటుంది, రెండు మూడు ఉండవు. ఏది ఉంటే దానికి రెండు అవుతాయి, డబల్ అవుతాయి. ద్వే భవతః, ద్వే రెండు అవుతాయి అని సూత్రం చెప్పింది. చూడు ఇక్కడ మనకి ఏమున్నాయి? నర్తక్ ప్లస్ ఈ, నర్తక్ ప్లస్ ఈలో చూద్దాం. ముందు అచ్చ ఎక్కడ ఉంది? అచ్చ ఎక్కడ ఉంది? నర్తాలో ఆకారం ఉంది. నర్తాలో ఏముంది? ఆకారం ఉంది. నాలో ఆ ఉంది, అది అచ్చు. నాలో ఆ, అది అచ్చు. అచో రహాభ్యాం, ఆ అచ్చు పక్కనే ఉండాలి చెప్పాను. రహాభ్యాం, రా గాని హా గాని ఉండాలి, రేపం గాని హా గాని ఉండాలి. ఇక్కడ ఏముంది మనకు? రా ఉంది, హా ఉంది, రేపం ఉంది నాది కదా, ఆ పక్కనే ఉంది. వెంటనే అసలు రేపం అన్న ఉండాలి, హా ఉండాలి. హా లేదు, రేపం ఉంది ఇక్కడ. కానీ మన ఆ రేపాన్ని కూడా పక్కనే ఉండాలి, ఎర్రవర్ణం ఉండాలి. ఏదు వర్ణం ఉండాలి. ఏదు వర్ణం ఉంది ఇక్కడ? రేపు ఉంది. తకారం ఉంది కదా, ఆ తకారం ఏదు వర్ణం. ఏదు వర్ణం ఎక్కడ వచ్చింది? యా హయ వరట్, యమంగణనం, జభై ఘఢధష్, జబగఢధష్, ఖపై కప్ని ఖపచటతో శాశాసర్ కంటే ముందే ఉంది కదా. అవును, కపై శాశాసర్ ఆమె దగ్గర ముందే ఉంది. అంటే ఏది ప్రత్యాహారానికి మధ్యలో ఉందామంట. తా ఉంది కదా, ఆ తా ఏది ప్రత్యాహారం అంటే ఆ వర్ణానికి మాత్రం, ఏదో వర్ణానికి మాత్రమే. తకారం ఉంది కదా, మొట్టమొదటి అక్షరం తీసుకో. తాలో కూడా ఆ కూడా ఉంది ఇక్కడ. తాలో ఆ వేసుకో. తాకి మాత్రమే ఏమవుతుంది? ఆ తా డబల్ అయిపోతుంది. ఓకే, అందుకే దాని పైన తాపై అడ్డగిద్దకి ఇస్తాం. దాన్ని అడ్డగిద్దకి ఇస్తే దానికి ఒక తా ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మీరు చూసి ఉంటారు, ఎప్పుడు మీకు క్లారిటీ ఉండదు కూడా. తా పైన మనకు పైన ఒక అడ్డగిద్దకి ఇస్తాం, అంటే దానిపై ఇంకొక తా ఉందని అర్థం చేసుకోవాలి. అవును.
అవునండి. ఇప్పుడు ఇది హలో, నమస్తే అండి. ఎవరైనా చెప్పండి. హయవరట్లో మనకి అందులో అక్షరాల్లో యా రా కూడా ఉన్నాయి కదండి. యా హా యా వా రా, ఇవి అక్షరాలుగానే తీసుకోవాలా? వీటిని మనకి ఎర్ర ప్రత్యాహారంలో హకారం వదిలిపెట్టి యకారం దగ్గర నుంచి శశసర్లో రకారం ముందర అక్షరం వరకు. అదేనండి. అయితే మరి హయవరంలో కూడా అవి అక్షరంగానే తీసుకోవాలా? ప్రత్యాహారంగా అది రాదా? అది ప్రత్యాహారం, అది మామూలు అక్షరమే. చివరిలో ఇటు సంచి అయ్యే ఎర్ర దాకా రావాలి ప్రత్యాహారం అంటే. ఓకే, అత్త ఉత్తమం, బాగా చెప్పారండి. యాంచి హయవట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు ఏదో అంటున్నాం. యా ఎక్కడి నుంచి స్టార్ట్, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటాం అట. అది మధ్యలో ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ప్రత్యాహారం తయారు చేసినాము. ఆది అక్షరము సూత్రానికి మధ్య వర్ణం కూడా తీసుకోవచ్చు, కానీ హల్లు వర్ణాలు తీసుకోవద్దు అంతే. హా యా యా ఉంది కదా, ఆ యా నుంచి తీసుకుంటాము. అంతిమ వర్ణం ఏది అంటున్నాం, ఆ రేపం హలంత వర్ణం తీసుకోవాలి. షా షా సర్, రేప వర్ణం ఎక్కడ ఉంది, లాస్ట్ లో అక్కడ ఉంది, అది తీసుకుంటాం. ఆ యాకి మొదటి అక్షరానికి అంతిమ హలు వర్ణానికి మధ్యలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. ప్లస్ యా కూడా వచ్చేస్తుంది. మధ్యలో ఉంటే అంటే మధ్యలో కాకుండా ఆది అక్షరం కూడా వస్తుంది, యా అక్షరం కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా మనకి ఈ సూత్రం యొక్క అన్నిటిలో అన్ని దొరికాయి కాబట్టి ఆ తకాన్ని డబల్ తా నర్తక్ కలిపి ఈ కలిపి నర్తకి అయిపోయింది. ఓకే, ఈ రకంగా డబల్ తకారం రావడానికి ఇదంతా ప్రయత్నం చేసాం మనం. సో అందుకే డబల్ తకారం కనిపించింది మనకి ఇక్కడ, నర్తకి. ఇప్పుడు ఇది ప్రాతిపదికం అయిపోయింది. ఏ ప్రాతిపదికం అండి? ఏ నిమిత్తం చేసుకుని ప్రాతిపదికం వచ్చింది ఇక్కడ? గీస్ ప్రత్యాంతం. అంటే ఏది నిమిత్తం చేసుకుని మనం ప్రాతిపదిక, దీనికి ప్రాతిపదికం పేరు పెడతాము ప్రాతిపదికం జీ. ఇది దీని చేతి ఎందుకు రాదండి? కృత్ సమాసాశ్చ ప్రకారంగా తద్ధితాధికారంలో లేదా ఆచార్య? లేదు కాబట్టి ఇక్కడ కృతి లేదు, తద్ధితం లేదు, సమాసం లేదండి. కృతి లేదు, తద్ధితం లేదు, సమాసం లేదు. ముందు ఉన్నది శూన్య ప్రత్యయం వచ్చినప్పుడు అది కృతి ప్రత్యయం కృతంతం మిత్యం చేసుకుని నర్తక్ వరకు చేసుకున్నామట. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చింది, ఇంగ్లీష్ కూడా ప్రాతిపదికం పేరు పెట్టుకోవాలన్నమాట. ఇంగ్లీష్ కూడా ప్రాతిపదిక అంతగా తీసుకోవాలన్నమాట. అవి కలిపిన తర్వాత నర్తకి. ఇప్పుడు నర్తకి అనే శబ్దం తయారైంది. ఆ శబ్దానికి అర్థవంత శబ్దం కాబట్టి నర్తకి ఒక లోకంలో ప్రసిద్ధమైన పేరు కాబట్టి, అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవత ధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా ఇక్కడ ప్రాతిపదిక సంధ్య పేరు వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ప్రాతిపదిక సంధ్య పేరు పెట్టిన తర్వాత ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి మళ్ళీ సూ తెచ్చుకుంటాము. ఇప్పుడు ఎందుకంటే పదం, ఇప్పుడు నర్తకి అనే శబ్దం తయారైంది, అర్థవంతమైన శబ్దం. ఆ శబ్దాన్ని పదంగా మార్చాలని ఖచ్చితంగా సూ తెచ్చుకోవాల్సిందే. సూ తెచ్చుకొని లోపం చేసుకోవాలన్నమాట. అందుకే నర్తక అనే శబ్దంకి ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సూ తెచ్చుకుంటాము. ఆ సూకే ఇక్కడ హల్యాభ్యో దీర్ఘ సుతిస్య ప్రిక్తం హల్, హల్యాభ్యో దీర్ఘాత్ సూతిసి ప్రిక్తం హల్ అనే సూత్రం ప్రకారంగా హలంతాత్ యంతాత్ ఆబంతాత్ అంటే గీ ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఎంతమైన ప్రాతిపదికానికి పక్కలో సు ఉంది కాబట్టి దానికి లుక్ అయిపోతుంది, లోపం అయిపోతుంది. అలా ఎంతాత్ ప్రాతిపదికాత్ సు ఇత్యస్య లోపో భవతి, దానికి లోపం చేస్తామంట. ఓకేనా? లోపం చేస్తే ఏమవుతుంది, మనకు నర్తకి అనే శబ్దం ఉండిపోతుంది. ఇది పదం అయిపోయింది. ఎందుకంటే సు వచ్చి లోపం చేసినాం, సు రాగానే సుప్తింగంతం పదం ప్రకారం నర్తకి ఒక పదం అయిపోయిందండి.
ఎందుకంటే మన సంస్కృతంలో పద సంధ్యని పేరు పెట్టిన తర్వాత వాటిని ఉపయోగించుకోగలుగుతాం. పద సంధ్యని పేరు పెట్టుకోకుండా పదాన్ని ఉపయోగించుకోకూడదు. సుప్తింగంతం పదం మనకు అవసరం ఉంటే విసర్గం చేసుకుంటే, లేకుండా ఆయన లోపం చేసుకోవాలి, వచ్చిపోవాలి అంతే. ఖచ్చితంగా పద సంధ్యని పేరు పెట్టడం కోసం ఖచ్చితంగా పద సంధ్య కోసం మనం సు తెచ్చుకోవాలి, సు ఆది ప్రత్యయం తెచ్చుకోవాలి. కాంటే అవసరం లేకపోతే మనం లోపం చేసుకోవచ్చు. కానీ సు రాగానే ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం ప్రకారంగా ఉన్నా లేకపోయినా అది పద సంధ్య అవుతుంది అన్నమాట. అందుకే పద సంధ్య కోసము మన నర్తకి అనే సూత్రం. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు నర్తకి శబ్దం తయారైంది కదండి, మరి ఇంకా సు ఎందుకు తెచ్చుకోవాలి, ఇంకనుకో సు తెచ్చుకోమని దాని ఉపయోగం లేదు, లోపం చేసుకోవడం కదా. అంటే పద సంధ్య అని పేరు పెట్టడం కోసము నర్తకి శబ్దం ఇప్పుడు అర్థవంతమైన శబ్దం ప్రాతిపదిక పేరు పెట్టాం. ఆ ప్రాతిపదికానికి మనం పదం అని పేరు పెట్టినప్పుడు దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. కాబట్టి అది వచ్చేసి ప్రాతిపదికం పేరు పెట్టింది కాబట్టి ప్రాతిపదిక అధికారం వెళ్ళి సు తెచ్చుకున్నాము. ఆ సు వచ్చిన వెంటనే సుప్తింగంతం పదం సుబంతస్య ప్రాతిపదిక సంధ్యా భవతి, సారీ పద సంధ్యా భవతి. సు ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి పద సంధ్య వచ్చేస్తుంది అన్నమాట. సో మొత్తానికి పద సంధ్య వచ్చేసింది కాబట్టి అది నర్తకిని ఒక పదం అయిపోయింది. అందుకే శబ్దం అనం. ఇప్పుడు సు వచ్చిపోయిన తర్వాత నీ శబ్దం మనం ఏమంటాం, పదం అంటాము. సుప్తింగంతం పదం ప్రకారం సుబంతస్య తింగంతస్య పద సంధ్యా భవతి. సుప్రత్యయం అంతిమంలో ఉన్న తింగ ప్రత్యయం అంతిమంలో దానికి పద సంధ్య అని వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు సుప్ అంతిమంలో వచ్చి లోపం అయింది కాబట్టి ప్రత్యలోపి ప్రత్యలక్షణ ప్రకారంగా అది పద సంధ్యగానే ఉంటుంది కాబట్టి ఆ ప్రత్యలక్షణ కార్యం అలాగే ఉంటుంది కాబట్టి పద సంధ్యని భావించి దాన్ని ప్రయోగించుకుంటాం. ఈ రకంగా నర్తకి అనే శబ్దం మనకు తయారైంది. ఓకే అండి, అర్థమైందా? అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇదే విధంగా సేమ్ అలాగే ఇంకోటి ఉంది, రజకీ శబ్దం. రజకీ అంటే దోబిన్, అంటే బట్టలు ఉతికే వాళ్ళు కదా, స్త్రీ బట్టలు ఉతికే స్త్రీలు ఎవరైతే ఉన్నారు రజకీ అంటాం స్త్రీలింగంలో. రజక అంటే చాకలివాడు, సో ఆమె స్త్రీ, ఆ చాకలి వాణి అతని యొక్క స్త్రీ ఎవరైతుందని వాణి రజకీ అంటామట. రజకస్య భార్య రజకీ. ఓకే, అస్తు. ఇక్కడ ధాతు ఏంటి, రైంజ్, రైంజ్ ధాతు, రైంజ ధాతు. ఓకేనా, ఏ ధాతు, రైంజ ధాతు, రైంజ ధాతు. ఈ ధాతువు చేత మనకి పైన చెప్పిన భూవాదయో ధాతవ అని సూత్రం ప్రకారం ధాతు సంధ్య పేరు పెట్టుకుంటాము. మన ధాతు అధికారానికి వెళ్ళి ముందుగా ధాతు అధికారానికి వెళ్ళి మనం ఏం చేస్తాము, ధాతు అధికారంలోకి వెళ్ళి మనము మామూలుగా ఏంటి శిల్పిని స్వున్. ఎందుకు శిల్పిని స్వున్ అవసరం లేదండి, పురువత్ సిద్ధి. రజకి రంజ ధాతు రజ్. ఇక్కడ షా ప్రత్యయం లేదు కదా. ఇక్కడ ఉదాహరణ ఎందుకు ఇచ్చారండి, ఇక్కడ ఉదాహరణ ఇవ్వకూడదు. వార్తికం ఏదో ఇచ్చారండి. రజక కరెక్ట్, కింద వార్తికం ఇచ్చారు. రజక, రజన, రజ, సూప, రజ, సంఖ్యానం, సంఖ్యానం, రజస్సు ఉపసంఖ్యానం, రజస్సు ఉపసంఖ్యానం, రజక, రజన, రజస్సు ఉపసంఖ్యానం. ఈ వార్తికం ప్రకారంగా మనకు ఏమొచ్చింది, అనాసిక లోపం వచ్చింది. ఇది దీంతో ఏమొచ్చింది, రైంజ్ ధాతు ఉందిగా, రైంజ్ ధాతుల మధ్యలోనే ఈ యకారానికి లోపం చేసిందండి. ఇది ఏం చేసింది, ఇక్కడ స్పున్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ స్పున్ ఎందుకు వస్తుందంటే ఇది శిల్ప ఇది కూడా ఒక శిల్ప కర్తృ భిన్న వాచిక. శిల్పి అంటే ఇతను కూడా ఒక కారిగరుడే కదా. చాకలివాడు అంటే వారికి కూడా ఒక అస్తిత్వం ఉంది సమాజంలో. ఓకేనా, శిల్పులు అంతర్గతంలో వచ్చేస్తామంట, ఇదంతా పనిచేసే వాళ్ళు అంతర్గతంలో వస్తామంట. శిల్పకారులు అంతర్గతంలో ఇదంతా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి శిల్పకర్త భిన్న వాచక శబ్దం ఉంది, వాచక శబ్దం సంధ్యావాచక శబ్దం కాబట్టి శిల్పిని కాబట్టి కూడా ఒక గుణంతో యుక్తమై ఉంది కాబట్టి ఇక్కడ మనం శూన్య ప్రత్యయం తీసుకొస్తాం. ఇక్కడ కూడా శూన్య ప్రత్యయం తీసుకొస్తాం. రంజ ధాతు చేత ధాతు అధికంలో శిల్పిని శూన్య ప్రకారంగా శిల్పవాచిక కర్త అర్థంలో మనము శూన్య ప్రత్యయం తీసుకొస్తామండి. శూన్య ప్రత్యయం తీసుకొచ్చాక అనుబంధ లోపం చేస్తాం. ఇక్కడ పూర్వత్తు షహ ప్రత్యయస్య హలంత్యం ఊ మిగులుతుంది. ఆ ఊ స్థానంలో ఎందుకంటే మనకు రజకలో అక ఎలా వస్తుందండి, రజక
రజకలో అక రావాలంటే ఖచ్చితంగా శూన్యం తెచ్చుకోవాలి. శూన్యం తెచ్చుకున్నప్పుడు అక వస్తుంది మనకు. ఓకేనా? ఇప్పుడు తీసుకున్నాక మనకు ఈ వార్తికం ప్రకారంగా రజక రజన రజషు ఉపసంఖ్యానం అనే సూత్రం ప్రకారంగా రజక శబ్దం కానీ రజన శబ్దం కానీ ఉంటేనా దానికి మధ్యలో ఉండే ధాతునకు మధ్యలో ఉండేటువంటి ధన్యవాదాలు మధ్యలో ఉండేటువంటి యకారానికి ఈ వార్తికం ప్రకారంగా మనము అన్నాస్కాయాన్ని లోపం చేసుకుంటాం. మధ్యలో ఉండే అన్నాస్కాయానికి లోపం చేసుకుంటాం అట వార్తికం చేత. ఓకేనా? అప్పుడు రజ్జు మిగిలింది అన్నమాట. ఏం మిగిలింది? రజ్జు ష్వున్ను. ష్వున్ కూడా అనుబద్ధ లోపేస్తే మిగిలింది ఊ మిగిలింది మనకు. మన ప్రకృత సూత్రం చేత షహ ప్రత్యయస్య ప్రకారంగా ఆది శకానికి ఇటు చేసాము. ఇటు చేసిన తర్వాత ఏమవుతుంది? రజ్జు ఎట్లా అయిందండి? ఏంటండి గురుగారు? రజ్జు ఎట్లా అయింది? రజా ఉంది కదా, యకారంలో ఉపదేశ అజునాసికి ప్రకారంగా జాలో ఉండే ఆ వెళ్ళిపోతుంది. రజ్జు ప్లస్ ఉన్ను, ఉన్క ఊ, షున్క ఊ. ఓకేనా? సో యువోర నాకలో అక. ఇప్పుడు మళ్ళీ అంగాధికారి యువర నాకో అక తెచ్చుకుంటాము. ఊ కాబట్టి అక వస్తుంది. అక మహోదయ ఇక్కడ ఉపదేశ అజనునాసిక ఇతర రాదు కదా. రజక రజ వార్తికం కదా. వార్తికం ద్వారా అనునాసిక లోపం కదా. వార్తిక ద్వారా ఆ వార్తికం ఎప్పుడు తయారైంది? రజక శబ్దం ఎలా తయారైంది? ఆ రజకలో ఉండే ఆకారం లోపించింది కాబట్టి ఆ పక్కన అక ప్రత్యయం యొక్క రజులో కలిసింది, రజక అయిపోయింది అన్నమాట. రజుకి అక కలిపితేనే రజక అయిపోయిందండి. రజుకి జా హలంతం కదా, అకారం లోపం చేసినాం. లోపం చేసాడు అక కలిసిందన్నమాట. అక కలిసి రజక అయిపోయింది. ఓకేనా? అది హలంత్యం కాదు కదా. తర్వాత ఇవన్నీ మనకు శబ్దాలు రజధాతు చేత అకప్రత్యయం వచ్చినప్పుడు రజక శబ్దాలు ఏంటండి. అది డైరెక్ట్ గా ఆ శబ్దాలు తీసుకున్నాం అన్నమాట. రజక రజన శబ్దాలు తీసుకున్నాం అక్కడ. ఇప్పుడు జకారం దగ్గర ఇప్పుడు చెప్పండి. మ్యూట్ ఓపెన్ చేసుకోండి. రీసౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టేశాను. చెప్పండి. అది వార్తికం ద్వారా యకారం లోపం వచ్చింది. అది రద్దు అయిపోయింది. జకారంలో ఉపదేశ అజనునాసిక ఉందా? ఉందని దానికి అన్నాసిక లోపం చేసుకున్నా. అప్పుడు రంజ్ అది ముందు చేస్తాము. మన రైంజ్ ఉంది. ఇప్పుడు ఆ రైంజ్ లో కూడా అన్నాసిక లోపం చేస్తే రజ్జు మిగిలింది అన్నమాట. ఆ జ హలంతానికి పక్కన ఊ స్థానంలో వచ్చిన అక కలిపితే రజక అయిపోయింది. హలంతం కదా, హలంతానికి అక కలిపితే రజక వచ్చేసింది. అది ఇక్కడ తీసుకోబడింది అన్నమాట. ఆ తయారు శబ్దం అక్కడ డైరెక్ట్ వార్తికలు చెప్పబడింది. అంటే రెండు అనునాసికాలు ఉన్నాయి ఇక్కడ, అంతే కదా? రెండు అనునాసికాలు ఉన్నాయి. రెండు అన్నాసికలు అన్నానండి. రెండు అనునాసిక అచ్చుతో కూడుకున్న అన్నాసికము, ఇక్కడ ఓన్లీ అన్నాసికం. అవును. అక్కడ జాలో ఉండే అకారం అచ్చుతో కూడుకున్నటువంటి అన్నాసికం, ఇది ఓన్లీ అన్నాసికం. ఓకేనా? సో ఇక్కడ ఈ రకంగా రజక శబ్దం తయారైంది. ఇప్పుడు రజక శబ్దంలో షిత్ ప్రత్యయం అట. షిత్ ప్రాతిపదికం అంటే అటువంటి ప్రాతిపదికము, ఆ ప్రాతిపదికం షకారం ఇటు చేసే ప్రాతిపదికం అంట. శూన్య ప్రత్యయంతో మనం అక తెచ్చుకున్నాం కదా, అంటే షిత్ ప్రత్యయం. షిత్ ప్రత్యయంతో కూడుకున్నటువంటి ప్రాతిపదికం కాబట్టి షిత్ ప్రాతిపదికం కాబట్టి షిత్ గౌరాదిభ్యశ్చ ప్రకారంగా ఇక్కడ స్త్రీలింగంలో గీస్ ప్రత్యయం వస్తుంది. గీస్ ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి అనుబంధం లోపం చేసుకుంటే లషక్ పద్ధతి హలంత్యం ప్రకారంగా ఈ మిగులుతుంది. రజక ప్లస్ ఈ. ఇక్కడ కూడా యచిభం తోటి భాషంజ వచ్చేస్తుంది. భాషంజ వచ్చిన వెంటనే ఈ యస్యేతిచ అనే సూత్రం ప్రకారంగా ఏమవుతుంది మనకు? అవర్ణానికి ఇక్కడ రజక కాల అవర్ణం కదా, అవర్ణానికి లోపం చేస్తాం. అవర్ణానికి ఏం చేస్తాము? లోపం చేస్తాం. యస్యేతిచ ప్రకారం లోపం అయిపోతుంది. అప్పుడు రజక్ అయిపోతుంది. రజక్ ప్లస్ ఈ కలిపితే రజకీ అయిపోయింది. ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇక్కడ అర్థవర్ధాతుల ప్రత్యేక ప్రాతిపదికం ప్రకారం అర్థవంత శబ్దం కంటే ప్రాతిపదిక సంధ్య, మళ్ళీ ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సూ తెచ్చుకుంటాము. ఆ సూకే
హల్ గ్యాబ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా ఆ రజకీ శబ్దానికి పక్కన ఉండే గ్యంతంకి పక్కలో ఉన్నటువంటి గ్యంతస్య ఆబంతస్య అంట కదా. గ్యంతం అంటే గీస్ గీప్ గీ ఈ మూడు ప్రత్యయం జీవ ప్రత్యయం వచ్చిన దాని పక్కలో సు ఉంటే కదా వెంటనే అది లోపం అయిపోతుంది. కాబట్టి హల్ గ్యాబ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారంగా గ్యంతం ఉందని భావించి ఆ పక్కన ఉన్నటువంటి దీర్ఘ పక్కన సూకి లోపం చేశాం. లోపం చేస్తే రజకీ అనే రూపం మనకు సిద్ధించింది. అందుకే పైన చెప్పిన విధంగా పూర్తిగా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రజక రజన రజస్సు ఉపసంఖ్యానం దాన్ని ఉపసంఖ్యానం చేసుకోవాలి అని చెప్పి ఈ సూత్రం మనకు చెప్పిందండి. ఓకే, ఇక్కడ అచోరహాభ్యాం సూత్రం వర్తించదా అండి? ఎక్కడండి? డబుల్ ఏం లేదు, డబుల్ రాదు కదా. అదే దాని లక్షణాలు ఏంటి ప్రయత్నం చేయండి. దాని ఏముంది, అదేముంటుంది? అచ ఉత్తరస్య రేప హకారాభ్యాం ఉత్తరస్య అచ్చు ఉండాలి, అచ్చుకి పక్కన రేపగానే హా కూడా ఉండాలి, దాని పక్కన మళ్ళీ ఏది ప్రత్యాహారం ఉండాలి. ఇక్కడ ఏమున్నాయి చూడండి, రజకి మన దగ్గర ఉండేది రజ ఏంటి, రాలో ఆ ఉంది, కరెక్టే బాగుంది. ఆ రాగలో ఉండే ఆకి పక్కన ఏమైనా రేపగానే హా గానే ఉందా? లేదు. రహాభ్యాం రాలేదు, హా లేదు, ఉండట్లేదు, ఒకటి లేదు, ఒకటి ఉండాలి. కాబట్టి సూత్రమే రాదు అండి. సూత్రంలో అన్ని నియమాలు వర్తించాలి. అచ్చు ఉండాలి, అచ్చు పక్కన రేపం ఉండాలి, రేపం లేదా హాన్ ఉండాలి, దాని పక్కన కూడా ఏదో ప్రత్యాహారం ఉండాలన్నమాట. అచ్చు ఉంది, రేపం ఉంది లేదా హా ఉంది, దాని పక్కన అచ్చు మన ఏదో ప్రత్యాహారం లేకపోయింది అనుకోండి, అప్పుడే కాదు. అన్ని కండిషన్స్ ఉంటేనే వర్తిస్తుంది, ఒక కండిషన్ వర్తించకపోయినా రాదు. ఇది పూర్తి కంప్లీట్ సిస్టమేటిక్ అండి. ఏ టు జెడ్ ఎలా ఉండాలి అలా ఉంటేనే వస్తున్నాం, లేకపోతే రాదు. మహోదయ ఇక్కడ ఉపసంఖ్యానం ఉంది కదా వార్తికంలో, అంటే అర్థం ఏంటండి? ఉపసంఖ్య, దీన్ని కూడా ఉపసంఖ్య తీసుకోవాలి. ఇది ఈ సూత్ర అంతర్గతంలో ఇవి కూడా ఉపసంఖ్యాన్ని, రజక శబ్దాన్ని, రజన శబ్దాన్ని, రజస్సు శబ్దాన్ని కూడా మనం ఉపసంఖ్యాన్ని అంటే దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని అంతర్గతం తీసుకోవాలి. ఈ శబ్దాలు ఇవ్వలేదు, ఈ శబ్దాలకు అంతర్గతంలో అన్నాస్క లోపం లేదు. సూత్రంలో అష్టాది సూత్రంలో ఈ వార్తిక మహర్షి కాత్యాయన్ ఏం చెప్పారంటే, లేదంటే రజక రజన శబ్దాలు కూడా మనము అన్నాస్క లోపం చేసుకోవచ్చు, వీటిని ఉపసంఖ్యానం, ఈ మూడు కూడా మనం తీసుకోవచ్చు, వీటిని ఉపసంఖ్యానం చేసుకోవచ్చు. అంటే అన్నాస్క లోపం అంతర్గతంలో తీసుకోవచ్చు. అంటే కొన్ని అన్నాస్క వర్ణాలు లోపించే చెప్పుకున్నాం, ముందు చెప్పుకున్నాం. కొన్ని చోట్ల ఇక్కడ అన్నాస్క లోపం అవుతుంది చెప్పుకున్నాం. కానీ రజక రజన శబ్దాలకు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అక్కడ మహర్షి పాణి సూత్రం ప్రకారంగా రజక రజన శబ్దాలకు ఈ అర్థంలో ఉన్నటువంటి శబ్దాలకు ఆ అన్నాస్క లోపం కావడం లేదన్నమాట. అన్ని చోట్ల అవుతుంది, కానీ మహర్షి కాత్యాయని వచ్చి చెప్పండి, లేదంటే రజక శబ్దం రజన శబ్దం ఈ మూడు శబ్దాలు కూడా మనం ఉపసంఖ్యానం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పి చెప్పారన్నమాట. దానికి మహర్షి పాణి అంగీకరించారు. సరే అలాగే నువ్వు అలా చెప్తే అది కూడా ఇబ్బంది లేదు, దాని దోషం లేదు, అది కూడా ఉపసంఖ్యానం చేసుకోండి అని చెప్పి ఆయన ఇద్దరు సహమతి స్వీకరించబడింది అన్నమాట. అందుకే త్రిముని వ్యాకరణం అంటే ఇద్దరు ప్రామాణికులు. రంజ్ అనేది ముక్కుతో పలుకుతామండి అన్నార్థం కాబట్టి అప్పుడు రంజ్ రైంజ రైంజ అని బతకాలి. అదే అంటే అనునాస్యం కాబట్టి రైంజ్. దీనికి అనుబంధం ఎలా అవుతుంది మహోదయ? రైంజ్ కి జాలో ఉండే అకారం ఉపదేశ అజన్యాస్కిత్, మధ్యలో అనునాసికానికి వార్తికం చేత అయిపోతుంది. రజక శబ్దం కదా, రజక శబ్దంలో ఈ వార్తికం చేత అన్నాసిక లోపం చేసే కాబట్టి రజక శబ్దం తయారైంది అన్నమాట ఈ సూత్రం ప్రకారంగా. అంటే రెండు లోపాలు జరిగాయి, అకారానికి లోపము, అనునాసిక లోపము. ఓకేనా? ఈ రకంగా రజకీ శబ్దము అలాగే నర్తకీ శబ్దము ఈ రకంగా అర్థం చేసుకోవాలండి. ఓకేనా? ఈ స్పష్టమైన సందేహం ఉందా? లేదండి. అంటే ఈ శబ్దం ఇచ్చినప్పుడు పాణిని గారు ఇందులో ఏదైనా విశేషార్థం కూడా ఏదైనా లోపం ఉంటుందండి? ఉందా ఏదైనా? ఏంటండి విశేషార్థాలు ఏమైనా ఉన్నాయండి ఇందులో? ఉంటాను ఇష్టంగా విశేషార్థాలా? చాలా వస్తాయి. రజ అంటే శక్తి అని కూడా ఒక అర్థం ఉంటుంది కదా. అంటే రజ చాకలి స్త్రీ దాంట్లో బట్టలు ఏంటంటే విశేషంగా గుణం ఏంటంటే అది ఉతకడం అనేది ఒక కళ. అట్లానే వీర్యం అనేది కూడా, వీర్య శక్తి అనేది కూడా మనిషిని ఏంటంటే ఒక ధైర్యవంతుడిగా చేసి వాళ్ళు బలోపేతంగా చేస్తుంది ఈ శరీరం. అట్లా తీసుకోవచ్చా అండి మనం? అక్కడ అలా తీసుకోకూడదండి.
ఓకేనా? ఇక్కడ ధాతువు యొక్క అర్థం ఏదైతే ఉందో, ప్రత్యయం యొక్క అర్థం ఏందో, ఏ ప్రత్యయంతో ఏ ధాతువుతో ఏ అర్థం వస్తే అది తీసుకోవాలి. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, ప్రసంగాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ప్రత్యయం యొక్క అర్థం ఏంటి, ఏ అర్థంలో వచ్చింది ప్రత్యయము, ధాతువు అనేది ఏ అర్థంలో ఉంది, దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకేనా? అంటే కర్తృవాచి అని ఉంది కాబట్టి తీసుకుంటున్నాను, అంతే కదండి. కర్త రజక రజకి అనేది ఒక కర్త విశేషం. శిల్పకళ ఒక గుణ, విశిష్టమైన గుణం ఉంది, ఒక కళ అతనిలో కూడా. అంటే ఈ పని చేయలేదు అంటే ప్రతి ఒక్కరు ఏ గుణం ఉండేది, ఒక గుణం కూడా ఒక కళనే అండి. ప్రతిలో ఒక గుణం ఉంటుందన్నమాట, అది ఒక కళ అతనికి. అంటే గురువు గారు అట్లా కాదు, ప్రొఫెషన్ తీసుకోలేము కదండి. అంటే ఇక్కడ రజక అనే దాంట్లో మనం అంటే ఇది ఒక అర్థంగా, ఇంకొకలా కూడా మనము బలము వీర్య శక్తి అని తీసుకున్నప్పుడు వీర్య శక్తి వల్ల మనలో ఉన్నటువంటి వీర్య శక్తి కూడా మనలో ఉన్నటువంటి దాన్ని ఏంటంటే శుద్ధి చేస్తుంది. చాకలి ఎట్లా శుద్ధి చేస్తుందో చాకలి వాని భార్య, అట్లాగనే ఇది కూడా ఏంటంటే మనలో ఉన్న రజకి ఈ శక్తి వీర్య శక్తి ఏదైతే ఉంటే మన శరీరాన్ని ఏంటంటే లోపల ఉన్నటువంటి దాన్ని అంతా మురికి చేసి శుద్ధంగా చేస్తుంది అనే కూడా అర్థంలో తీసుకోవచ్చా అని నాకు అనిపిస్తుంది. అందుకు వేరేంటి. ఇప్పుడు మనకు ఒక శబ్దం ఉందండి, మీరు ఒక రకంగా ఆలోచించారు, తీసుకోవచ్చు, ఎందుకు ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి. అట్లా ఇంకో రకంగా ఆలోచిస్తారు, ఇంకో రకంగా ఆలోచిస్తారు. మనకు శబ్దం ఏం చెప్తుంది తీసుకోవచ్చు అండి. అది మొత్తం ఇప్పుడు ఈ వ్యాఖ్యానం ఎప్పుడు వస్తుంది, దీనికి ముందు కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి, కొన్ని వాక్యాలు ఉన్నాయి, అన్ని కలిసి సమూహంగా ఉంటే ఆ అర్థం వస్తే అది ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు చెప్పినట్టుగా. కానీ మనకి అవన్నీ లేవు, ఒకే శబ్దం ధాతు ఉంది, ప్రత్యయం ఉంది. దీనికి అర్థం ఏం తీసుకుంటాం, దీనికి ఈ ప్రత్యయానికి ధాతు ఖచ్చితంగా ఇది అర్థం తీసుకోవాలి ఇక్కడ. అంటే అతను ఇచ్చారంటే విశేషంగానే మనం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇట్లా కూడా మనం అన్వయించుకోవచ్చేమో అని నాకు అనిపించింది. అదే సమూహంలో ఉన్నప్పుడు, వాక్యాలు ఉన్నప్పుడు తీసుకోవచ్చని, వాక్యాలు సమూహం ఉన్నప్పుడు సందర్భాన్ని తీసుకోవచ్చు రజకంటే. కానీ అందుకే వ్యాకరణం ఏంటంటే మనము ప్రత్యయం ఏంటి, దాని ప్రకృతి ఏంటి, ప్రకృతి ప్రత్యయాన్ని చూసి అర్థం చెప్పుకుంటాం అట. అంటే ఇది అర్థానికి అనర్థంగా ఎన్నో ఉపయోగించుకోవచ్చు అట. ఏది పడితే అర్థం అది అన్ని చోట్ల ప్రతి అర్థాన్ని వినియోగించి మొదలు పెట్టామని తీసుకోవచ్చు అని చెప్పి ఏం తీసుకోవచ్చు, అర్థానికి అనర్థం కూడా అయిపోతున్నాం అట. అర్థానికి అనర్థం అయిపోతుంది. ఎక్కడ పడితే ఏ విధంగా ఉంటుందో అక్కడ అదే విధంగా తీసుకుంటే దాని యొక్క ఔచిత్యం ఉంటుంది, దానికి గౌరవం ఉంటుంది అన్నమాట. తీసుకుంటే ఏదైనా ఊహించుకోవచ్చు, దానిదే ఉంది. ఏది పడితే అది ఊహించుకోవచ్చు, ఏది పడితే కల్పన మనం ఎన్ని రకాలు తీసుకోవచ్చు. శబ్దం రజ వీర్యాలను కూడా ఉన్నాయి, రజ శబ్దం మనకు దాని అర్థం ఇస్తుంది, తీసుకోవచ్చు. అదే కదా ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. కాబట్టి అర్థాపత్తి వ్యాఖ్యానం ఇప్పుడు వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ శబ్దం ఇదే అర్థం, రూఢి శబ్దం అన్నమాట, అది వ్యాఖ్యానం అవసరం ఉండదన్నమాట. ఎక్కడైతే వ్యాఖ్యానం అవసరం అవుతుందో అక్కడ ప్రకరణం తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని అంటే దీనికి వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు, మండుతుంటుంది, ఎర్రగా ఉంటుందండి, దాంట్లో ఇంధనం పెడితే ఇలాగ ఉంటుంది, అంత వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. అగ్ని అంటే లోకంలో రూఢి శబ్దం, ప్రసిద్ధమైన శబ్దం కాబట్టి అందరికీ అర్థమైపోతుంది, దానికి మళ్ళీ వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు రజకి అంటే సాకలి అని చెప్పి ప్రసిద్ధమైన అర్థం అన్నమాట, దానికి అర్థం మళ్ళీ వ్యాఖ్యానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ అర్థాలు తీసుకున్నానికి రజవీర్యములు అని చెప్పి దానికి ఈ బలాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, లేదంటే దాంట్లో శుద్ధి చేస్తుంది, అవి తీసుకున్నాం ఒకటి. ఇదంతా వ్యాఖ్యానం అపేక్ష అన్నమాట, వ్యాఖ్యానించాలన్నమాట. ఈ వ్యాఖ్యానము ఏదైనా చెప్పుకోవచ్చు. అది శబ్దం శబ్దాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. వర్తమానం ఉండే శబ్దం ఏ అర్థాన్ని ద్యోతిస్తుంది అంతవరకు. వ్యాఖ్యానం ఎన్ని రకాలను వ్యాఖ్యానించుకోవచ్చు, అది వేరే విషయం అవుతుంది, భిన్న విషయం అవుతుంది. అది కానీ వ్యాఖ్యానం అవసరం ఉండదు. ఏ శబ్దం ఉంటుంది దాని అర్థం, శబ్దం అంటే అర్థం ఉంది అంతే, అంత శబ్దం యొక్క అర్థం తీసుకోవాలి. వ్యాఖ్యానం ఉంటే ఆ శబ్దం యొక్క అర్థం వస్తుందా, వస్తుంది, ఏ ప్రకారం వస్తుంది, ఏ సందర్భాన్ని ప్రకారంగా వస్తుంది, అలాగనమాట. ఓకేనా? సో సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోండి, మనం అన్నిటికీ అన్ని చోట్ల వినియోగించుకోకూడదు. ఓకేనా? అస్తు. ఓకే అండి, ఈ రకంగా ఈ సూత్రం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సూత్రం మనం రేపు చూద్దామండి. అస్తు. ఇటువంటి ప్రయోగాలు మీకు చాలా సార్లు వస్తాయండి. ఇంకా మీకు ఇటువంటి వివేచన, ఆలోచించే శక్తి, సామర్థ్యం ఇంకా పెరుగుతుందన్నమాట. మనం దూరంగా ముందుకు ఎట్లా అన్ని శబ్ద సమూహం అంతా మనం ఒక చోటుకు వచ్చింది అనుకోండి, అప్పుడు సహజంగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుంది మనకు. ఓకేనా?
కాబట్టి ఇబ్బంది లేదు. అవి ఇటువంటి ఇంకా నిదానంగా వచ్చేస్తాయి. మనం ఏదో ప్రారంభంలో ఉన్నాయి. ఇప్పుడు ఏదో కొన్ని ఇటుకలు పక్కకి వేసుకున్నాయి, ఇప్పుడు కొన్ని శబ్దాలు పక్కకి వేసుకుంటున్నాం. అవన్నీ సమూహంగా ఏర్పడినప్పుడు ఒక భవనం లెక్క తయారైనప్పుడు మనకు ఎక్కడ ఏది పెట్టుకోవాలి, ఏ రకంగా ఉపయోగించుకుంటే ఇప్పుడు మీరు అన్ని రకాల ప్రయోగాలు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి శబ్దాలు మన దగ్గర. అవన్నీ ఒక చోట చేర్చినప్పుడు, ఒక ఆకృతి వచ్చినప్పుడు, ఒక రంగు రూపం వచ్చినప్పుడు ఏది ఎక్కడ పెడితే అందంగా ఉంటుంది, ఏది ఏ శబ్దం యొక్క అర్థం ఏ విధంగా తీసుకోవచ్చు, అప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ వినియోగించుకోవచ్చు. అది మన కళ, అది మన శిల్పకళ అన్నమాట. అప్పుడు ఏ రకంగా కావాలంటే దాన్ని అంత అలంకారంగా అలంకరించుకోవచ్చు. ఆ ఇంటిని, ఆ భవనాన్ని ఈ శబ్ద సమూహాలతోటి, మన బుద్ధి వైకృత్యంతో, వైశిష్ట్యంతో. ఓకేనా? అస్తు అండి. సో ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. సర్వేషాం శుభరాత్రి. నమస్తే ఆచార్య. నమస్తే.